హాయ్ వ్యూస్, ఏంటి ఈవిడ ఇలాగా పిడకలతో వచ్చిందనుకుంటున్నారా? ఏం లేదండి, అదే రథసప్తమికి మనం పూజ చేసుకోవడానికి పాలు పొంగించుకోవాలి కదా. ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నాకు ఈసారి ఇలా ఐడియా వచ్చింది. ఆవు పేడ పిడకలు ఇలాగా పొయ్యి మీద పెట్టి దాని మీద ఇలా గిన్నె పెట్టి పాలు పొంగించానండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంట్లో అలా పాలు పొంగితే చాలా మంచిది కదండి. తర్వాత ఇందులో మామూలుగా బియ్యం, అలాగే బెల్లం అన్నీ వేసి పరమాన్నం వండానండి. ఈ పరమాన్నం మేము చెరుగ్గడతో కలుపుతామండి. చెరుగ్గడతో ఎందుకంటే దానిలో ఉన్న స్వీట్నెస్ అందులోకి వస్తుందన్నమాట. తర్వాత ఇందులో అరటిపండు ముక్కలు, కందమూలం, రేగుపళ్ళు అన్నీ వేసి పరమాన్నం చేసి దేవుడికి నైవేద్యం పెడతాం. దీనికి సంబంధించి ఫుల్ వీడియో నేను చేసి పెడతాను, చూడండి నా ఛానల్లో. ఇలా మేడ మీద నేను ఎప్పుడూ కూడా డైరెక్ట్గా పూజ చేసుకుంటాను. మీరు కూడా ట్రై చేసి